నా వెనుక కనిపిస్తున్నటువంటి బ్యాక్ వాటర్స్ అంటే సముద్రం ఒడ్డుని తాకి వెనక్కి తనటువంటి వాటర్స్ని బ్యాక్ వాటర్స్ అంటాం. సో ఆ బ్యాక్ వాటర్స్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి 6 క్యాసినోలు ఉన్నాయి. మెజెస్టిక్, ప్రైడ్, బిగ్ డాడీ ఇలాంటి పేర్లతో ఇక్కడ క్యాసినోలు ఈ నీళ్లలో అరేబియా మహాసముద్రానికి సంబంధించిన బ్యాక్ వాటర్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ క్యాసినోల్లో జూదం ఆడటం ఒక్కటే ప్రధాన వ్యాపకంగా చూడరు. టూరిస్టులు అక్కడ జరిగేటువంటి ఆ హడావిడిని, ఆ యాంబియన్స్ని, ఇందాకే చెప్పుకున్నట్లుగా ఆ విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోయేటువంటి ఒక చక్కటి ప్రదేశాన్ని, ప్రాంతాన్ని సందర్శించేందుకు కూడా ఎక్కువ మంది ఇష్టం చూపిస్తూ ఉంటారు. 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా చెల్లించి లోపలికి వెళ్ళి జూదం ఆడకుండా బయటికి వచ్చేవాళ్ళు కేవలం అక్కడ దొరికేటువంటి ఫుడ్, వైన్ ఎంజాయ్ చేసి అక్కడ జరిగే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ని తిలకించి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య మోర్ దాన్ 50% ఉంటుంది. సో అటువంటి ఒక క్యాసినో కల్చర్కి గోవా ఆలవాలం అయింది. ఇప్పుడు ఈ నీళ్లలో కనిపించే క్యాసినోలకు తోడుగా ఇందాకే చెప్పుకున్నట్లుగా ఒడ్డున ఉన్న 14 క్యాసినోల్లో కూడా ఇక్కడ ఎంత జనసందోహం కనిపిస్తూ ఉంటుందో అక్కడ కూడా సమానంగా అంతకంటే ఎక్కువ కూడా ఆన్ షోర్ క్యాసినోల్లో మనకు హడావుడి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆన్ షోర్ క్యాసినోల్లో ఒకటైన బిగ్ బి క్యాసినో ప్రమోటర్ ఘంటా చిట్టిబాబు మన తెలుగువారు. ఆయన దృష్టిలో, ఆయన దృక్కోణం చూస్తే క్యాసినో కల్చర్ని మనం గోవా, సిక్కిం లాంటి ప్రాంతాలకి ఎందుకు పరిమితం చేయాలి, దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సంస్కృతిని విస్తరించాలి అన్న ఒక అభిప్రాయం చిట్టిబాబు గారిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే జూదాన్ని ఎలాగూ ఎవరూ కూడా అరికట్టలేము. వారు ఇక్కడ కాకపోతే గోవా వెళ్తారు, గోవా కాకపోతే మకా వెళ్తారు, లేదు శ్రీలంక వెళ్తారు, వాళ్ళ ఎఫర్డబిలిటీ స్థాయిని బట్టి దుబాయ్ వెళ్తారు, లేదంటే లాస్ వేగాస్ కూడా వెళ్ళి క్యాసినోలు ఆడి వచ్చే వాళ్ళ సంఖ్య మనకు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఎందుకు దీన్ని కేవలం గోవాకే మన డబ్బంతా ఇచ్చేయాలి అని చిట్టిబాబు ప్రశ్నిస్తూ ఉంటారు. సో ఆయన వాదనలో ఎంత నిజం ఉందో మనకు తెలియదు, కానీ జూదం ఆడి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. 90% ఆఫ్ ది క్యాసినో ప్లేయర్స్ విల్ లూజ్ మనీ. సో అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ టూరిజం డబ్బుని, ఈ క్యాసినో రెవెన్యూని ఎందుకు ఎంజాయ్ చేయాలి, తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఇతర రాష్ట్రాల్లోకి ఎందుకు విస్తరించకూడదు అని ప్రశ్నించే చిట్టిబాబు గారిని కలిసి అసలు ఈ క్యాసినో ఇండస్ట్రీ తీరుతెన్నులేంటి, క్యాసినో ఇండస్ట్రీలో ఎటువంటి సాధక బాధకాలు ఉన్నాయి, అలాగే క్యాసినోలకు వెళ్ళి జూదం ఆడేవాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, వారు డబ్బు ఎందుకు పోగొట్టుకుంటారు లేదా ఎందుకు సంపాదిస్తారు, కొంతమంది డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి అనేక రకమైనటువంటి ఆసక్తికరమైన అంశాలను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఘంటా చిట్టిబాబు గారితో జరిగే ఈ కన్వర్జేషన్లో. సో లెట్స్ గో టు బిగ్ బి క్యాసినో ఇన్ గోవా. గేమింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో గోవాలో రాణిస్తున్న ఒక తెలుగు ఎంటర్ప్రెన్యూర్ని, ఒక ప్రతిభాశాలిని మనం ఇప్పుడు కలుసుకోబోతున్నాం. ఆయనే శ్రీ ఘంటా చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు, వెల్కమ్ టు దిస్ TV5 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఏంటి అసలు దెందులూరు టు గోవా ఒక ఆన్ షోర్ బిగ్ బి క్యాసినోని నిర్వహిస్తున్నారు. ఏంటి క్యాసినో అనేది నార్మల్గా మన తెలుగు వాళ్ళు అంటే ఒక ఎంటర్ప్రైజింగ్ పీపుల్, ఎక్కడికి వెళ్ళినా రాణిస్తుంటారు. అది సాఫ్ట్వేర్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, ఏ కెరీర్లో తీసుకున్నా కూడా తెలుగు వాళ్ళు చక్కటి గుర్తింపు సాధిస్తారు, విజయం సాధిస్తూ ఉంటారు. కానీ క్యాసినో ఈజ్ ఏ డిఫరెంట్ బిజినెస్. గేమింగ్, క్యాసినో ఇవన్నీ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నటువంటి వ్యాపారాలు. కానీ మీరు ఆల్మోస్ట్ మీ ప్రొఫైల్ ప్రకారం సుమారుగా 11-12 సంవత్సరాల క్రితమే 15 years బ్యాక్ ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. అంటే ఏంటి, మీరు స్వతహాగా ఒక గ్యాంబ్లరా, లేకపోతే గ్యాంబ్లింగ్ వ్యాపారం పట్ల ఆసక్తితో ఇందులోకి రావడం జరిగింది? యాక్చువల్గా గ్యాంబ్లింగ్ మీద ఆసక్తితో రాలేదండి ఈ బిజినెస్. నేను ఇనీషియల్గా గోవా వచ్చినప్పుడు యాజ్ ఏ కాంట్రాక్టర్గా గోవా వచ్చాను. యాక్చువల్గా యాజ్ ఏ కాంట్రాక్టర్గా కంటే మా ఫాదర్ సైడ్ రిలేషన్ వాళ్ళు దే ఆర్ వెల్ సెటిల్డ్ ఇన్ గోవా.
సో వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వస్తా వెళ్తా ఉండేవాడిని గోవా, నేను ఆంధ్ర నుంచి. అలా వస్తా వెళ్తా కొన్ని నాళ్ళ తర్వాత ఇక్కడ ఏం చదివారు మీరు? నేను మాస్టర్ ఆఫ్ కామర్స్ అండి, ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్డి కాలేజ్, ఏలూరు. సో అలా సమ్మర్ హాలిడేస్ వస్తా పోతూ ఉండేవాడిని గోవా. సో అలా మెల్లిగా ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకా సెటిల్ అవ్వడం అనేది జరిగింది. సో ఇనీషియల్గా నేను యాజ్ ఏ కాంట్రాక్టర్ రైల్వే వర్క్ చేశాను. తర్వాత అపార్ట్మెంట్స్ విల్లాస్ కట్టడం జరిగింది. ఆ తర్వాత హోటల్ కట్టాను. హోటల్ కట్టినప్పుడు ఏం జరిగిందంటేనంటే అదే నాకు గేమింగ్ ఒక హోటల్, మన క్యాజినో ఇండస్ట్రీలోకి రావడానికి ఆ హోటలే నాకు బీజం వేసిందని చెప్పాలి. ఒక క్యాజినో వాళ్ళు నా దగ్గరికి కార్పొరేట్ అయిపోవడానికి, రూమ్స్కి కార్పొరేట్ అయిపోవడానికి నా హోటల్కి అప్రోచ్ అయ్యారు నన్ను. వాళ్ళు మనకి రూమ్స్ టై అయిపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ క్యాజినో అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. వాళ్ళు ఒక నైట్ ఒక ఫైన్ ఈవినింగ్ నన్ను ఇచ్చేసారు, ఇన్విటేషన్ చేశారనమాట. ఇన్విటేషన్ ఇచ్చి రమ్మన్నారు క్యాజినోకి. సో నేను ఫస్ట్ క్యాజినోలో ఎంటర్ అయింది, కాలు పెట్టింది అప్పుడు. సో నేను ఆ రోజు ఫస్ట్ క్యాజినోలో అడుగు పెట్టాను. నేనేమి గ్యామ్లర్ని కాదు, నాకు అసలు ఆడటం కూడా రాదు, నేనేమి ప్లేయర్ని కూడా కాదు. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు క్యాజినో ఏంటనేది మొత్తం అంతా. సో తర్వాత వాళ్ళతో మనం టైఅప్ అవటం, మనకి రూమ్స్ బిజినెస్ ఇవ్వటం, ఇక అలా వాళ్ళకి మనకి పరిచయం. మంచి బిజినెస్ ఇచ్చేవారండి నా హోటల్కి. ఆల్మోస్ట్ 50% వాళ్ళే ఫిల్ చేసేవారు మన హోటల్. సో దట్ ఈస్ బోత్ ఆర్ రిలేటెడ్ బిజినెస్ ఇన్ఫ్యాక్ట్. దెన్ అలా రిలేషన్ పడిపోయిన తర్వాత నేను రెగ్యులర్గా క్యాజినోకి వెళ్ళడం మొదలుపెట్టాను, ఊరికే సరదాగా సాయంత్రం పూట. బాగా పరిచయం ఏర్పడి వాళ్ళతో. సో స్లోగా వాళ్ళు కొంతకాలం తర్వాత మన ఈ పర్టికులర్గా ఒక అందర్బహార్ అనే గేమ్ మన సౌత్ ఇండియన్స్ బాగా ఆడతారు. సో వాళ్ళు నాకు క్యాజినోలో ఎదురొచ్చినప్పుడు తెలుగులో మాట్లాడుతుండేవాడు నేను వాళ్ళతో, ఆ ప్లేయర్స్తో. సో వీళ్ళు చూసి వీళ్ళు క్యాజినో వాళ్ళు, అరే నువ్వు మాకు మీ రీజియన్లో నీవు లాంగ్వేజ్ ద్వారా మాకు ఉపయోగపడేటట్టున్నావు, నువ్వు వై డోంట్ యూ బికమ్ యాజ్ ఎ పార్ట్నర్ విత్ అస్ అని నన్ను అడిగారు అనమాట. వాళ్ళు అడగటం కొంచెం నేను కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఆ ఆఫ్షోర్ క్యాజినోలో పార్ట్నర్ అవ్వడం జరిగింది. సో అలా నేను గేమింగ్ ఇండస్ట్రీలోకి వచ్చా. సో ఈ బిగ్ బీ క్యాసినో ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే నేను ఆ ఆఫ్షోర్ క్యాజినోలో పార్ట్నర్ కింద జాయిన్ అయిన తర్వాత ఒక ఆన్షోర్ క్యాజినో కొన్నామండి, కందోలిం బీచ్లో గ్రాండ్ సెవెన్ అని చెప్పి. కందోలిం బీచ్ ఒక క్యాజినో కొనడం జరిగింది. దాంట్లో నాది కొంచెం ఎక్కువ స్టేక్ తీసుకొని నేను దాంట్లో కూడా పార్ట్నర్ అయ్యా ఆన్షోర్ మీద. సో ఆ తర్వాత అది ఒక 6-7 years రన్ చేసిన తర్వాత నేను దీంట్లో ఆఫ్టర్ కరోనా నేను సపరేట్గా బయటకు వచ్చి నేను సోలోగా పెట్టుకున్న క్యాజినో. ఇది ఏ సంవత్సరంలో? ఇది 2022 ఫిబ్రవరి లాంచ్ చేసామండి ఈ క్యాజినో బిగ్ బీ. 3 సంవత్సరాలు అయింది సరిగ్గా. థర్డ్ ఇయర్ రన్నింగ్. సో 3వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాం బిగ్ బీ క్యాసినో. ఓకే. సో అలా అంటే మనం ఇంతకుముందు పార్ట్నర్గా ఉండేవాడిని, సోలో ఓనర్ కింద వచ్చి బయటకు వచ్చి దీన్ని మొత్తం అంతా బ్రాండింగ్ ఎండింగ్ కానీ మొత్తం మంద ప్లానింగ్. చాలా బాగుంది. దిస్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ ఆఫ్ దోస్ ఆఫ్షోర్ క్యాసినోస్ అని అంటాను నేనైతే. చిన్న కొంచెం స్కేల్ తక్కువగా ఉంది అంటే, అదర్వైజ్ దానికి దీనికి ఏ వ్యత్యాసం కనపడలేదు నాకు. ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్ కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వాతావరణం, ఈ జనసందోహం అంతా కూడా అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. మీకు గేమింగ్లో ఆన్షోర్ ఆఫ్షోర్ పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదండి. అది వాటర్లో ఉంటుంది, అది ఫీడర్ ద్వారా గెస్ట్ను తీసుకెళ్తారు. ఇది డైరెక్ట్గా ల్యాండ్ మీద ఉంటుంది. స్టార్ హోటల్ గెస్టులు వాళ్ళంతా, సరౌండింగ్స్ గెస్టులు అంతా మంది ఉంది. పైగా మంది ఉన్నది ఏంటంటే లొకేషన్ చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ అండి మనకి. మంది ఉంది బాగా బీచ్లో. బాగా బీచ్ అనేది వరల్డ్ మ్యాప్లో వన్ ఆఫ్ ద కీ బీచ్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్లో ఇది ఒక బీచ్. బాగా అనేది బాగా పేరు, బాగా బీచ్ పేరు తెలియని వాళ్ళు లేరు. గోవా అనగానే నెంబర్ 1 బీచ్ బాగా బీచ్. బాగా కాలంగుట్ట అని నెంబర్. మన లొకేషన్ బాగా కాలంగుట్ట మధ్యలో ఉంటుంది మన క్యాజినో. సో ప్రైమ్ లొకేషన్. సో ఒక మంచి లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది. అవును మీకు. అవును. అయితే ఈ క్యాసినో, బిగ్ బీ క్యాసినో అనగానే, మన క్యాసినో అనగానే దీన్ని ఒక వ్యాపారంగా చూడరు, దీన్ని ఒక సాంఘిక కళంకంగా చూస్తారు. అంటే ఒక సోషల్ స్టిగ్మాతో దీన్ని చూస్తూ ఉంటారు. ఇది జూదం, అక్కడ వెళ్ళిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని బెకార్లు అవుతారు, ఇలాంటి రకరకాలైనటువంటి అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి.
మరి ఈ వ్యాపారంలోకి రావాలి అని మీకు అనిపించినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏమి రెసిస్టెన్స్ ఎదురుగాలేదా? ఏం చెప్పలేదు, కానీ నేను కొంచెం దీంట్లో అంటే హార్డ్ వర్క్ బాగా ఎక్కువ. 18-19 అవర్స్ నైట్స్ నిద్ర లేకుండా, మన బిజినెస్ నైట్ బిజినెస్. సో దాని మీద వాళ్ళు కొంచెం ఇబ్బంది అయ్యేవారు తప్ప, ఏంటి రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేస్తున్నాం అని అనేవారు తప్ప ఆ బిజినెస్ ఎందుకనేది. మీ ఆరోగ్యం పట్ల విచారమే కానీ ఈ వ్యాపారం పట్ల దీని పట్ల ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేవు? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇక్కడ గోవాలో ఈ కల్చర్కి కొంచెం షూన్ అయిపోయి ఉన్నాం మేము. ఒక లేమన్కి ఇప్పటిదాకా క్యాసినోలోకి ఎంటర్ కాని వాళ్ళకి ఏంటి అసలు వీటికి ఇక్కడ ఏ గేమ్స్ మీరు నిర్వహిస్తుంటారు? మన దగ్గర వచ్చి ఇది రౌలెట్ అండి, ఈ టేబుల్. ముందుగా ఈ రౌలెట్ అంటే ఏంటి, ఎలా ఆడతారు దీన్ని? సో యూ కెన్ బెట్ వేర్ ఎవర్ యూ వాంట్, ఐదర్ లైన్స్ ఆర్ థర్డ్ డజన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ కెన్ బెట్ వేర్ ఎవర్ యూ వాంట్. మా ఛానల్ అండ్ మేబీ మరొక లక్కీ నెంబర్ ఎక్కువ మందికి 9. సో వన్స్ యూ బెట్ దే స్పిన్ ద వీల్. సో ఈ బాల్ కదులుతోంది ఇప్పుడు. ఇది ఎక్కడ అయితే ఏ అంక దగ్గర అయితే ఆయన గెలుపొందినట్లు. Obviously. The number have come 25 so you lost. సో ఈ అమ్మాయి ఇక్కడ ఇది పెట్టిన నెంబర్. ఓకే, సో మనం అక్కడ బెట్ చేసాం, మనకు రాలేదు. మీరు థర్డ్ 12 బెట్ చేసి ఉంటే ఇది గెలిచి ఉండేవారు. 19 to 36 పెట్టినా ఇది గెలిచి ఉండేవారు. అంటే ఇక్కడ కూడా పెట్టచ్చా? ఇట్స్ 19 to 36 అంటే హాఫ్ ఆఫ్ ద టేబుల్ అనమాట. ఓకే, 1 to 18, 19 to 36. అలాగే ఈవెన్ నెంబర్స్ యూ కెన్ బెట్, ఆడ్ నెంబర్స్ యూ కెన్ బెట్. 36 నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 25 వచ్చింది. 19 to 36 దగ్గర మీరు పెట్టుంటే కనుక మీకు వచ్చి ఉండే. ఎంత గెలుపొందేవాడిని? ఈవెన్ మనీ. మీరు ఎన్ని కాయిన్లు పెట్టారు అన్ని కాయిన్లు వస్తాయి మీకు. అదే స్ట్రైట్ అప్ మీరు ఇప్పుడు మనం 5 పెట్టాం కదండి, 5 మీద 1 కాయిన్ పెట్టారు అనుకోండి, డైరెక్ట్ 5 వస్తే కనుక 35 టైమ్స్ వస్తుంది. సో టెంప్టింగ్. ఇంతకంటే గొప్ప రిటర్న్ ఎక్కడ రాదు. సో మా స్టాక్ మార్కెట్స్లో కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ ఏ 35 బ్యాగర్, మల్టీ బ్యాగర్స్ అంటాం మేము. సో 35 రెట్ల డబ్బు రావాలంటే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఒక క్షణంలో వచ్చే అవకాశం. వీ కెన్ లూజ్ ఆల్సో. మనం పెట్టిన డబ్బు మొత్తం పోతుంది. సాధారణంగా ఒక రెగ్యులర్గా క్యాసినోకి వచ్చే జూదరి అనే అందాం, జూదం ఆడుతున్నారు కాబట్టి జూదరి. ధర్మరాజు గారే ఆడారు ఆ రోజుల్లో జూదం. సో మనం ఎంతోమందిని చూసాం. నల్ల దమయంతులు కూడా వాళ్ళు జూదం ఆడుకునేవారట వారి మధ్య వారు. అటువంటి ఒక కల్చర్ మన దగ్గర మొదటి నుంచి ఉంది. పురాణ కాలం నుంచి కూడా జూదం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. దాన్ని ఒక సోషల్ సిన్గా చూస్తాము, ఒక ట్యాబుగా చూస్తాము. అప్పట్లో దాన్ని తప్పుగానే చూపించారండి. ధర్మరాజు జూదం ఆడటం వల్లనే కదా యుద్ధమే జరిగింది. సో ద్రౌపదితో సహా కోల్పోవాల్సి వచ్చింది. అప్పట్లో తప్పుగానే చూపించారు. కరెక్ట్. దీన్ని ఒక సోషల్ సిన్గా మనం చూస్తున్నాం, కానీ యువత ఇవాళ దాన్ని ఒక సోషల్ సిన్గా చూడటం లేదు. సరే, పెద్దవాళ్ళగా మనం వాళ్ళని ఆపాలి అనే మాట కాసేపు పక్కన పెడితే, వాళ్ళు శ్రీలంక వెళ్తున్నారు, నేపాల్ వెళ్తున్నారు, మాల్దీవ్స్ వెళ్తున్నారు, లేదా మరొక దేశం జార్జియా వెళ్తున్నారు, రష్యా, రేపు దుబాయ్లో, థాయిలాండ్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. సో ఇంతమంది ఇన్ని చోట్లకు వెళ్ళి మన విదేశీ ధనాన్ని, విదేశీ మారక ద్రవ్యాన్ని లాస్ అవుతున్నాం. అలాగే మనకు రావాల్సినటువంటి రెవెన్యూ, ఒకవేళ మనం ఈ వ్యాపారాన్ని పెడితే రావాల్సినటువంటి రెవెన్యూ బయటకు వెళ్తాం. గోవాలో మరి మనం చూస్తున్నాం, ఇది పూర్తిగా చట్టబద్ధం. మిగతా ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మరొక చోట కావచ్చు, ఇది పూర్తిగా నిషిద్ధం. గోవాని అనుకరించడం మిగతా రాష్ట్రాలకి ఎంతవరకు శ్రేయస్కరం? అంటే గోవాతో పాటు సిక్కిం కూడా ఇచ్చారండి. సిక్కింలో కూడా ఒక 6 క్యాజినోస్ ఉన్నాయి కరెంట్లీ. అంటే ఆ క్యాజినోలు గోవా అంత బాగా బిజినెస్ చేయలేకపోతున్నాయి, వేరియస్ రీజన్స్. డెల్టా కార్డ్ కూడా అండర్ వేరియస్ రీజన్స్. గోవా ఏంటంటేనండి, అపార్ట్ ఫ్రమ్ ఈ క్యాజినో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వైట్ శాండ్ బీచెస్, సో బ్యూటిఫుల్ రిసార్ట్స్, గుడ్ నైట్ లైఫ్. సో గోవా హ్యావ్ ఇట్స్ ఓన్ చామ్. సో దానివల్ల గోవా బాగా నడుస్తుంది. అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి చిట్టిబాబు గారు. ఒకటి, ప్రభుత్వానికి సరే రావాల్సినటువంటి ఆదాయం రావటం లేదు ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించకపోవడం వల్ల, నిషేధించడం వల్ల. కానీ సామాన్య జనం ఎవరైతే క్యాసినోకి వస్తారో వాళ్ళు డబ్బు పోగొట్టుకుంటారు, వాళ్ళకి నష్టం వస్తుంది అనేది కదా ఇక్కడ మనకు ఉన్నటువంటి నిజం. ఇప్పుడు గోవాలో గేమింగ్ కమిషనర్ ఒకటి స్టార్ట్ చేశారండి, లోకల్స్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే లోకల్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఒక ఆప్షను, ఎంట్రన్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి వేరియస్ రీజన్స్లో మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అలా ఏం కాదు, ఎంట్రీ టికెట్ ఎక్కువ పెట్టి చిన్న వాళ్ళని రానివ్వకుండా, లేకపోతే లోకల్స్ని ఆపి
ఐడి చూపించి లోపలికి వెళ్ళాలని కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టి అట్లీస్ట్ టూరిస్టుల కోసం ఇది చేస్తే మీకు దాన్ని బేస్ చేసుకుని వెహికల్స్, ట్యాక్సీసు, రిసార్ట్స్, ఎయిర్లైన్స్, గోవా మీకు హైదరాబాద్ టు గోవా 18 ఫ్లైట్స్ అండి ఇప్పుడు. మీరు అన్న పాయింట్లో ఒక యాంగిల్ని బహుశా ప్రభుత్వాలు ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. స్థానికుల్ని క్యాసినోల్లో ప్రవేశం నిషిద్ధం, కేవలం టూరిస్టులు మాత్రమే క్యాసినోలోకి రావాలి అనే షరతుతో బహుశా క్యాసినోస్ని ఎంకరేజ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ఎలా వస్తుందంటేనండి, ఇప్పుడు మన 2 తెలుగు స్టేట్లలో ఒక ఇదేంటంటే, ఇప్పుడు తెలంగాణని మన టూరిస్ట్ అనాలనా లేకపోతే ఆంధ్రాలో, సపోజ్ ఆంధ్రాలో క్యాజువల్ లైన్స్ ఇస్తే ఓపెన్ అయితే తెలంగాణ వాళ్ళు టూరిస్టులే అవుతారు అంతే కదా. తెలంగాణలో కనుక పెట్టారనుకోండి ఆంధ్ర వాళ్ళు టూరిస్టులు అవుతారు. అది అలా ఏంటంటే కొన్ని పారామీటర్స్లో రిస్ట్రిక్ట్ చేసి చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఈ ఇంటర్వ్యూని కనుక ఎవరైనా ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వారు కావచ్చు చూస్తే వారిలో ఇటువంటి ఆలోచన వస్తుందేమో ఆలోచన. ఈ వ్యాపారాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో పూర్తిగా నిషేధిస్తున్నాయి, గోవా లాంటి చోట్ల రెగ్యులేట్ చేస్తున్నాయి. అంటే లైసెన్సింగ్ విధానం, అది కూడా చాలా హ్యూజ్ లైసెన్స్ ఫీజు పెట్టడం, అలాగే ఇక్కడికి వచ్చే వారిని నియంత్రించే ప్రయత్నం చేయడం, ఇలాంటి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. 28% GST లాంటి విధించడం ద్వారా కొంతవరకు దీన్ని ఒక అందుబాటులో లేని వస్తువుగా తయారు చేసే విధంగా. అందుబాటులో లేని వస్తువుగా క్యాజినో ఆపరేటర్స్కి, ఓనర్స్ కండి, ప్లేయర్కి ఆ 28% సంబంధం లేదు కదండి. యాక్చువల్గా కస్టమర్ మీద పాస్ ఆన్ చేయాలి. సపోజ్ మీరు 1 lakh కాయిన్స్ బై చేశారు, నేను 72,000 ఇచ్చాను 28% ఛార్జ్ చేసి, ఆడు కొలంబో కానీ నేపాల్ కానీ వెళ్ళిపోతాడండి. ఆడికి లక్ష కాయిన్లు వస్తాయి అక్కడ. సో అట్టా కూడా మాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ పరిశ్రమకి సంబంధించి ఇప్పటిదాకా ట్యాక్సేషన్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ, రెగ్యులేషన్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ, అలాగే లిటిగేషన్స్ వస్తూ ఉంటాయి, డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నేను ఈ క్యాసినో వ్యాపారంలోకి అడుగుపెట్టాను రా బాబు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలుగుతుంటుంది? లేదండి, అంటే మాకు ఇక్కడ గోవాలో లీగల్ క్యాసినోస్ కాబట్టి మాకు ఆ ఇబ్బంది ఎప్పుడు రాలా. గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. మాకు ఏమైనా ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది, ఎందుకంటే మేము హ్యూజ్ లైసెన్స్ ఫీజెస్ కడతాం కాబట్టి. ఈ వ్యాపారం చాలా సులువుగా జరిగిపోతుంది. గోవా వరకు ఇబ్బంది ఏం లేదండి. ఓకే, ఎంత టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు? సో 15 crores per month we do turnover. 15 crores అంటే పర్ మంత్ సంవత్సరానికి 180 కోట్లు సుమారుగా. సో నౌ విల్ గో టు అందర్ బహార్. ఆ గేమ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో చిట్టిబాబు గారు, బిగ్ బీ క్యాసినోలో అందర్ బాహర్ అనే గేమ్ దగ్గరికి వచ్చాం మనం. సో ఏంటి అందర్ బాహర్ అంటే? బహుశా ఇవి ఆడేవాళ్ళకి తెలుసు, నాలాంటి అజ్ఞానులకి కాస్త వివరించండి. ఇది యాక్చువల్గా ఇక్కడ మేము క్యాజినోలో అందర్ బాహర్ అంటామండి, అందరికీ తెలవడం కోసం. మన పక్కన ఇది లీడింగ్ తెలుగు గేమ్. ఇది ఏపీ స్టేట్స్లో, కర్ణాటకలో కూడా, తమిళనాడులో కూడా బాగా ఆడతారు, సౌత్ ఇండియాలో. దీన్ని మన పక్కన దీన్ని లోపు బయట అంటాం. దీన్ని మన సంక్రాంతి పండుగ అప్పుడు కూడా బాగా జరుగుతూ ఉంటుంది ఈ గేము. సో ఈ గేమ్ వల్లనే నా సౌత్ ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ వస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి నేను తెలుగు మాట్లాడతాను, కానీ నన్ను వాళ్ళు క్యాసినో ప్రవేశానికి ఇది ఒక మూల కారణం. అందర్ బాహర్. సో ఇప్పుడు ఈ గేమ్ ట్రయల్ మీరు ఆడండి ఒకసారి మనం ఆడి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. 50-50 కార్డ్స్ కట్ నేను కట్ చేస్తాను. కార్డ్స్ కట్ చేశాను కదా, ఇప్పుడు జోకర్ వస్తుంది. ఆ జోకర్ నెంబర్ ప్రకారం వాళ్ళు లోపల పడద్దా బయట పడద్దా అనేది ఇమాజిన్ చేసి బెట్ పెడతారు. ముందు బెటర్ బెట్ అది కింగ్. ఇప్పుడు క్వీన్ ఈజ్ ద జోకర్ నౌ. ఇఫ్ క్వీన్ కమ్స్ అవుట్, ఇఫ్ యు బెట్ అవుట్ యు విల్ విన్, యు విల్ లూజ్. క్వీన్ అనేది, సో క్వీన్ ఈజ్ ద జోకర్ నౌ. క్వీన్ ఈజ్ ది జోకర్. ఆ క్వీన్ కార్డ్ ఏకి వస్తుందా బికి వస్తుందా? అందరికి వస్తుందా? బాహర్. మీరు ఎటు కావాలంటే అటు బెట్ పెట్టుకోవచ్చు. సరే, బాహర్ మీద కట్ చూస్తాను. ఓకే, రైట్. సో ఆ క్వీన్ వచ్చే వరకు కార్డ్స్ పొంచుద్ది. క్వీన్ బయట వస్తే కనుక మీరు గెలుస్తారు, లోపల వస్తే మీరు ఓడిపోతారు. 50-50 గేమ్, క్లియర్ న్యాచురల్ గేమ్. యు వన్. ఉంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ విన్నర్ లక్ష్మి. ఒక ఆటగాడికి బిహేవియరల్ డిసిప్లిన్ ముఖ్యం, అంతే కదా? మేము మార్కెట్స్ లో కూడా అదే చెప్తాం. స్టాక్ మార్కెట్స్ ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్, డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తే ఎక్కువ శాతం నష్టపోరు. కానీ ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోతారో, మేము ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి, ఏం చేసైనా సరే, ఇంకంతే, అది తప్ప మైండ్ లో మరొకటి పెట్టుకోకుండా ఆడి చాలా మంది నష్టపోతూ ఉంటారు ట్రేడింగ్ లో. అలాగే ఇక్కడ కూడా అనుకుంటారు. అసలు ఎక్కడ మోసం జరగదా? మోసం అనేది లీగల్ క్యాజినోస్లో ఉండదండి. వేరే కొన్ని ఇల్లీగల్ క్యాజినోస్ ఉంటాయి కదా, హోటల్స్లో పెట్టేస్తూ ఉంటారు, టెంపరీగా ఈవెంట్లు లాగా పెడతా ఉంటారు. బట్ ఎక్కడైతే లైసెన్స్డ్ వ్యాపారం నడుస్తుందో అక్కడ మోసం ఉండదు.
ఇప్పుడు ఇన్ కేస్ మేము ఏమన్నా చేస్తే మా కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతే మా లైసెన్స్లు క్యాన్సిల్ అవుతాయి. సో ఇంత ఇన్వెస్ట్ చేసుకుని చేయలేం కదండి. ఇది చెప్తుంటే డౌట్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేశారు ఒక బిగ్ బీ క్యాసినో మీద మీరు ఇప్పటిదాకా? ఈ క్యాసినో నేను అరౌండ్ ఇంక్లూడింగ్ లైసెన్స్ ఫీజు అబౌట్ 35 to 40 crores ఇన్వెస్ట్ చేశాను. దీని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నార్మల్గా లైక్ ఎనీ అదర్ బిజినెస్ వస్తుంటుందా, ఎక్కువ వస్తుందా? ఇనీషియల్గా నాకు ఒక 5 months 6 months పట్టిందండి బ్రేక్ ఈవెన్లో రావడానికి. ఇక ఆ తర్వాత మనం ప్రాఫిట్స్లోకి వచ్చాం, కంటిన్యూ అయింది. ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు బిగ్ బీ క్యాసినో ఒకటే క్యాసినో మీకు ఉన్నది, దీన్ని ఇంకొక రెండవ క్యాసినో మూడవ క్యాసినోకి వెళ్ళే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయా విత్ ఇన్ గోవా ఆర్ అవుట్ సైడ్ గోవా? ఎక్స్పాండ్ చేయడానికి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండి, కానీ గోవాలో ఎక్స్పాండ్ చేసే ఉద్దేశం లేదు నాకు. వేరే సిక్కిం ఫ్రూట్ఫుల్గా లేదు, సో ఇంట్రెస్ట్ లేదు. ఫర్దర్గా పాండిచ్చేరి కానీ ఆంధ్ర కానీ. సో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారా? అండ్ మా ప్లాన్స్ ఉన్నాయి. పాండిచ్చేరిలో అయితే మేము అప్రోచ్ అయ్యాము, ఆంధ్ర కూడా ట్రైయింగ్. ఇప్పుడు మనం సూర్యాస్తమయ సమీపానికి వచ్చాం. ఈ సూర్యాస్తమయాన్ని సందర్శించడం కోసమే కొంతమంది విదేశీ టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఎలా అయితే రామేశ్వరం లాంటి ప్రాంతాలకి సూర్య ఉదయాన్ని అనుభవించడానికి వెళ్తాం మనం, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. అలాంటిది ఇటువంటి ఒక ప్రదేశంలో మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక గేమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నేను ఇక్కడ నుంచి క్యాసినో అందలుచుకోలేదు, దాన్ని ఒక గేమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము డెవలప్ చేస్తాం. హాస్పిటాలిటీ సర్వీసెస్ అని కూడా అనొచ్చు. హాస్పిటాలిటీ ఎంటర్టైన్మెంట్ లీజర్. ఇప్పుడు క్యాసినో అంటే మనం కేవలం ఒక జోద సంబంధిత పరిశ్రమగానే చూస్తున్నాం, కానీ అక్కడ మీరు నేను లాస్ట్ నైట్ నేను చూశాను మీ క్యాసినో యొక్క అందాలని కావచ్చు, అటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది గ్రేట్ ఈవినింగ్ విత్ వెరీ గుడ్ ఫుడ్, వెరీ గుడ్ డ్రింక్స్, అండ్ పిల్లలు కూడా చక్కటి ఒక వాతావరణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కిడ్స్ మేము బిలో 21 క్యాజినో ఫ్లోర్లోకి అలౌ చేయమండి, కానీ ఎంటర్టైన్మెంట్ ఏరియాస్లోకి మన రెస్టారెంట్స్లోకి కిడ్స్ జోన్లోకి అంతవరకు అలౌ చేస్తామండి బిలో 21. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు, ప్రపంచంలో అన్ని ఇజంలు పోయాయి, ఒక టూరిజం మాత్రమే మిగిలింది. సో ఆ టూరిజంని మనం ప్రోత్సహించాల్సినటువంటి ఒక ఇన్స్పిరేషన్ గోవా కల్పిస్తూ ఉంటుంది. ఆయన చెప్పాడంటే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ అండి. ఆయన చెప్పాడంటే దాని గురించి మనం రెండో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన రాబోయే ఎన్నో సంవత్సరాలు తరాలే ఆలోచించి బయటికి మాట్లాడతాడు ఆయన. గోవాలో మనం చూసేటువంటి ఒక లైఫ్ స్టైల్లో నైట్ లైఫ్ అనేది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక భాగం. సో ఆ నైట్ లైఫ్ని మీ బిగ్ బీ అక్కడ చూసేద్దాం. అలాగే తప్పకుండా, లెట్స్ గో దేర్. యా. చూసారుగా, దట్ ఈజ్ ఘంటా చిట్టిబాబు, ప్రమోటర్ ఆఫ్ బిగ్ బీ క్యాసినో గోవా. సో జూదం ఆడటం అనేది ఆర్థికంగా ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఒక క్షేమకరమైన స్థాయికి పరిమితం అవుతూ మనం జూదం ఆడగలిగితే దాన్ని ఒక సరదాగా ఒక కాలక్షేపపు హాబీగా మార్చుకోవచ్చు. క్యాసినోకి వెళ్ళటం అంటే ఒక ఉల్లాసభరితమైన ఉత్సాహభరితమైన సాయం సమయాన్ని సరదాగా గడపడం వరకు అయితే ఓకే, కానీ జూదం ఆడటంలోనే అసలు ప్రమాదం ఉంది. సో ఎవరి స్థాయిని వారు గ్రహించుకొని వారి స్థాయికి తగ్గట్లుగా, ముఖ్యంగా ఎక్కువ ప్రతీకార ఏచ్ఛతో ఎవరైతే జూదం ఆడటం మొదలు పెడతారో, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారో వాళ్ళు జూదం ఆడటంలో నష్టపోతూ ఉంటారు. కాబట్టి తమ ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసుకుంటూ తమ పరిమిత స్థాయిలో ఈ క్రీడని ఒక క్రీడగా ఆడితే, ఒక గేమ్ ఆఫ్ స్కిల్గా ఆడగలిగితే తప్పకుండా తప్పేం లేదు. కానీ ఎవరికి వాళ్ళు ఫ్యామిలీస్ని కొంతమంది చూస్తూ ఉన్నాం మనం, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోతూ తమ కుటుంబాలని ఆర్థిక నష్టాలు పాలు చేస్తున్నారు. అటువంటి మనస్తత్వం నుంచి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. సో అందువల్లనే క్యాసినోకి వెళ్ళటాన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా, ఒక సాయం సమయాన్ని అత్యద్భుతంగా గడిపే అవకాశంగా ట్రీట్ చేసినంత వరకు ఓకే. అందుకనే జూదం ఆడటం ఒక వ్యసనంగా తీసుకోవద్దు,
దీని నుంచి ఈ ఆర్థిక ప్రమాదం నుంచి ఎవరిని వాళ్లే రక్షించుకోవాలి. అలాగే కొంతమంది అక్రమార్కులు ఈ క్యాసినోలను అక్రమంగా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తూ ఇన్వెస్టర్లను కావచ్చు, జూదం ఆడేవారిని కావచ్చు నష్టపరిచే ప్రయత్నం కూడా చేస్తాం. మనీ లాండరింగ్ జరుగుతోంది. అంటే ఇక్కడి డబ్బుని విదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ ఈ క్యాసినోలు నిర్వహిస్తూ భారతదేశానికి, మన దేశానికి సంబంధించినటువంటి డబ్బును మనీ లాండరింగ్ రూపంలో ఇతర దేశాలకు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రవీణ్ చికోటి లాంటి ఉదంతాలు మనం అనేకం చూసాం. కాబట్టి అటువంటి వ్యక్తుల నుంచి, అటువంటి సంస్థల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సో ప్రభుత్వం ఈ చట్టవిరుద్ధమైనటువంటి క్యాసినోల్ని కంట్రోల్ చేయగలిగితేనే, నియంత్రించగలిగితేనే ఇటువంటి వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. అటువంటి వారి నుంచి ప్రజలను రక్షించగలిగిన వాళ్ళు అవుతారు. ఇది బిగ్ బి క్యాసినో గంటా చిట్టిబాబు గారి పరిచయ కార్యక్రమం. ఆయన చెప్పినటువంటి కొన్ని మెళకువలను కనుక జాగ్రత్తగా పాటించగలిగితే జూదరులు తమ ఆర్థిక నష్టాల నుంచి బయటపడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.